క్రమంగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ముస్లిం జనాభాని పెంచుతూ ఆ నియోజకవర్గాల మీద పట్టుని పెంచుకోవాలన్నటువంటి ఎత్తుగడ బెంగాల్లో సాధించగలిగింది ఇప్పుడు ముస్లిం సమాజం. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు ఎంఐఎం ప్రకటించింది. టోటల్గా 294 సీట్లు ఉంటాయి. అక్కడ ఒకప్పుడు ఆంధ్రాతో సమానం అనమాట. అక్కడ 42 పార్లమెంట్, ఇక్కడ 42 పార్లమెంట్లు, 294 అసెంబ్లీ సీట్లు, అక్కడ 294 అసెంబ్లీ సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో. ఆ 294 సీట్లలో ఈ దఫా పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించింది. ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రకటించింది. ఇక్కడే స్పెషల్ ఏంటంటే ముస్లిం పాపులేషన్ 40% చేరింది కాబట్టి మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం. ఇది అసలు కథ. మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రస్తుతానికైతే ఇంతవరకు నడుస్తుంది. భవిష్యత్తులో మమతా బెనర్జీకి ఇదే అతిపెద్దదైనటువంటి తేడా వస్తుంది. 40% ఉన్నటువంటి చోట మా ముస్లిం ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి నినాదం తీసుకొస్తే వాట్ నెక్స్ట్ ఆమె భవిష్యత్తు అనేది తేలాలి.